తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడుతున్నాను. కాబోయే పిఎం నేనే. 2024 మేలో సెలెక్ట్ అయ్యే ప్రధానమంత్రి నేనే సార్. పిఎం అంటే నాకు తెలిసి పిచ్చి వద్దులేండి, చాలండి. సో పిఎం అయితే అవుతారు అంటే దీన్ని విన్న ప్రజలు ఎరుపుగులు అంటారా? మీరు ఎరుపుగా అంత మాట అనద్దు కదా. మీకు ఇంగ్లీష్ కూడా వచ్చి ఇంగ్లీష్ అని హిందీ దువృత్తులోకి ఇచ్చేస్తాం. మొత్తాన్ని ప్రపంచాన్ని మార్చేది మనమే. నేను అనుకుంటే ప్రధానమంత్రిని, మేబీ ముఖ్యమంత్రి అవుతానేమో, రాష్ట్రాన్ని ఫస్ట్ బాగుపరుచుకుంటానేమో, దేశాన్ని బాగుపరుచుకుని ఫస్ట్ నా రాష్ట్రాన్ని మార్చుకుంటానేమో. ప్రైమ్ మినిస్టర్ అన్నారు కదా, ఒక్కసారి దాని స్పెల్లింగ్ ఏదైనా చెప్తారా మా గురించి? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. బికాస్ హాయ్ అండి, నేను మీ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రముఖ వ్యక్తి. ఇతను అంటే నార్మల్గా అతను ప్రముఖ వ్యక్తి అని అనుకుంటున్నారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏంటి, అతను ఎక్కడి నుంచి వచ్చారు, అతని పేరేంటో మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఛానల్ నుంచి. ఏంటి సార్ మీ పేరేంటి సార్ అసలు? నా పేరు రాజశేఖర రెడ్డి అండి. నా పేరు రాజశేఖర రెడ్డి గువ్వల. ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, గిద్దలూరు, పొదలకొండపల్లి అండి. అంటే మీకు ఇంగ్లీష్ కూడా వచ్చి? ఇంగ్లీష్ అని హిందీ దువృత్తులోకి ఇచ్చేస్తాం. మొత్తాన్ని ప్రపంచాన్ని మార్చేది మనమే. అవును. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? ఇంటర్మీడియట్ సార్, ఇంటర్మీడియట్. సార్ అసలు మీ ఆశయం ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ కరెక్ట్. నా దేశాన్ని శాంతియుతంగా మార్చాలి. ధ్యాన, దాన, ధర్మ, జ్ఞాన, శాంతి ప్రచారం చేయాలి ప్రపంచమంతా. అమృత భాండాగారం భారతదేశం ఎక్కడ విష భాండాగారం అయిపోయింది. 6 నుంచి 700 కోట్ల మందికి 700 కోట్ల మందికి ఆహారం అందించాల్సిన నా భారతదేశం విష భాండాగారం అయింది. ఎలా? పొగాకు పండిస్తున్నారు సార్, పొగాకు. సామాన్య మానవుడు ఇలా అవుతాడంటే నమ్ముతారా? నేను చెప్పే మాట వింటారా? మీరు విన్నా వినకపోయినా భగవంతుడు సాక్షిగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడుతున్నాను. కాబోయే పిఎం నేనే. 2024 మేలో సెలెక్ట్ అయ్యే ప్రధానమంత్రి నేనే సార్. డైరెక్ట్ పిఎంఏ, ఇంకా సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటివి లేదు సార్. ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తానంటే ఎంపీగా ఒంగోలు, నంద్యాల కాన్స్టిట్యున్సీల మీద ఎంపీగా నిలబడుతున్నా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు ప్రాంతం, బలహీన వర్గాలు నీరు లేక సమస్యలతో విలవిల్లాడుతూ వలసలు వెళ్ళిపోతున్నారు సార్ ప్రకాశం జిల్లా. మరి మీరు పిఎంఐ ఒంగోలులే పట్టుకుంటే మరి దేశం మొత్తం ఎలా ఉంటుంది అంటారు? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మరి? అక్కడికి వస్తున్నా సార్. ఒంగోలు, నంద్యాల మీద అనుకుంటున్నా సార్. భగవంతుడు ఎక్కడ నిలబెడతాడో తెలియదు. ఇండియాలోనే టాప్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ అని అన్నారు. పూర్తిగా నాకు కూడా క్లారిటీగా తెలియదు సార్. క్లారిటీ తెలుసుకుని మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నారు కదా, ఒక్కసారి దాని స్పెల్లింగ్ ఏదైనా చెప్తారా మా గురించి? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. బికాస్ వై? స్పెల్లింగ్ చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ స్పెల్లింగ్ సార్ అంటే PRIME ప్రైమ్, MINISTER ప్రైమ్ మినిస్టర్. సూపర్, చాలా బాగుంది. అదే నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి అయ్యేటట్టుగా ఉన్నారు, నాకు కూడా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఒక రకంగా ఎలా స్ట్రాటజీ, మీరు ప్రధానమంత్రి అయ్యాక ఏం చేస్తారు, అసలు ఎలా చేయాలనుకుంటున్నారు అసలు? ఎస్, ప్రపంచం మొత్తాన్ని గ్రీనరీ తీసుకురావాలి సార్. ప్రపంచం మొత్తాన్ని. సారీ, నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఇండియా. నా ప్రపంచాన్ని నేను మార్చేస్తాను. మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేస్తాను. మన ఇండియాని ప్రపంచాన్ని మారుస్తానంటే ఇండియాని ఏ స్థాయిలో పెడతాను చూడండి. ఇండియా మొత్తాన్ని తీసుకెళ్లి కొత్త ఇండియాని కట్టించేస్తాను సార్. రాజమౌళి గారి లాంటి మహామహుల సహకారంతో కొత్త ఇండియా, న్యూ ఇండియా, చల్లే ఇండియా, కొత్త ఇండియాని తీసుకెళ్ళి ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కట్టించేస్తారు సార్. అప్పుడు ఏ ఉరవడి రాదు, ఏ ఉపద్రవాలు రావు, ఏ కాలువలు పారవు, ఏ అపద్రవాలు రావు, ఏ భూకంపాలు రావు సార్. అలాంటి నా ఇండియాని ఒకదాన్ని తీసుకొస్తాను సార్. ఎందుకు అవ్వదు సార్? వై నాట్? మరి ఇండియా ఏం చేస్తారు? ఇక్కడున్న ఇండియా ఇది ఏమంటారు? ఇక్కడున్న ఇండియా అమ్మేస్తారా? నేను ఇండియాని అమ్మితే ఊరుకుంటారు సార్ ఇండియన్స్? 150 కోట్ల మందికి అన్నం ఎవరు పెడతారు సార్? అంటే అది కాదు, వేరే దగ్గర ఎలానో కట్టిస్తారు కదా అని. మొత్తం ఇండియా మొత్తం గ్రీనరీ, చెట్లు నాటేద్దాం.
ప్రశాంతంగా చెట్లు నాటేద్దాం, గ్రీనరీ మొత్తం ఫారెస్ట్ జోన్. ఇప్పుడు నార్మల్ గా ప్రధానమంత్రికి పోటీ చేస్తారని అంటున్నారు. అంటే ఎన్ని సీట్లు గెలాలో, ఎంతమంది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటారు మనకి? 29 స్టేట్స్, 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు సార్, 150 కోట్ల జనాభా సార్. 150 కోట్లు 140 కోట్లు దాటి 150 కోట్లకు దగ్గరగా అంచనా వచ్చేసింది సార్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ పిఎం అంతే సార్ వస్తుంది అంటారా? తప్పకుండా, వై నాట్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు నార్మల్గా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వీళ్ళ మధ్య మీ పోటీ ఎంతవరకు ఉంటుంది? మీరు కూడా రావచ్చు అంటారా? తప్పకుండా రావచ్చు, వై నాట్, ఎందుకు కాదు. నేను అనుకుంటా ప్రధానమంత్రిని, మేబీ ముఖ్యమంత్రి అవుతానేమో, నా రాష్ట్రాన్ని ఫస్ట్ బాగుపరుచుకుంటానేమో, నా దేశాన్ని బాగుపరుచుకుని ఫస్ట్ నా రాష్ట్రాన్ని మార్చుకుంటానేమో, ఫస్ట్ నా నియోజకవర్గాన్ని మార్చుకుంటానేమో. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ సార్, ప్రకాశం జిల్లా అట్టడుగు ప్రాంతం సార్. మీరైతే ఏం చేస్తారు సీఎం అయితే? ఎస్ అక్కడికి వచ్చారు. ఫస్ట్ నా నియోజకవర్గాన్ని మార్చేస్తా. పొదలకొండపల్లి, గిద్దలూరు మండలం పొదలకొండపల్లిలో ఎయిర్పోర్ట్ కడుతున్నా సార్. మా ఇంటి వెనకాల మొత్తం ఎయిర్పోర్ట్ సార్. ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారా, తెలంగాణలో పోటీ చేయబోతున్నారా మీరైతే? ఏమో, నేనైతే ఆంధ్ర అనుకుంటున్నా సార్. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి కాబట్టి. అంటే ఏదైనా ఒక డ్యాన్స్ అయినా ఏదైనా వేస్తారా? డ్యాన్స్ చేస్తాను, సాంగ్స్ పాడతాను. ఒక సాంగ్. నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య తీర్చిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై. గొంతు పాడైపోయిందని ఏమనుకోద్దు. గోరింట పండదా మా ఇంట పండుగ. నా చెల్లి ఎప్పుడు వస్తుంది సార్ నా ఇంటికి? ఈ పాట పాడితే మాత్రం ఖచ్చితంగా మీరు సీఎం అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది అన్నలకు సార్ చెల్లెని అవ్వచ్చు. మీరు కూడా అసలు ఆడియన్స్ కూడా దీనికి ఇంటరాక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, వై నాట్. ఇప్పుడు నార్మల్ గా ఈ పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఎలా అయినా సీఎం అయిపోవచ్చు అంట. అంతే, మల్టిపుల్ టాలెంటెడ్. నవరసాలు పండించాలి సార్, నవరసాలు పండించాలి. ఈ ఎలక్షన్స్ లో సీఎం ఖచ్చితంగా మీరే అవుతారని నాకైతే అనిపిస్తుంది. భగవంతుడు కటాక్షిస్తే అవ్వచ్చేమో. భగవంతుడు కాదు, ఖచ్చితంగా మీకున్న టాలెంట్ కి అయితే అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. 175 నియోజకవర్గాలు కూడా మీరే నిల్చుంటారా? ఎవరినైనా పోటీ చేయడానికి అవకాశం? ఎవరైనా సామాన్యం మీరు నిలబడండి. అంటే మీ నియోజకవర్గం నుంచి మీరు నిలబడండి. అంటే నా రాజకీయ వారసులు మీరే. నాకెందుకు సార్ ఆస్తులు? నాకున్న 2 ఎకరాలు అమ్మేసి సామాన్య మానవులకు పనిచేస్తాను సార్. నాకెందుకు సార్ ఆస్తులు? అంటే ఇప్పుడు నార్మల్ గా కొడంగల్ శాఖ రావచ్చు, ఉప్పల్ బాలు, వీళ్ళైతే బాగుంటది అంటారా? వాళ్ళైతే చూడాలి, సర్వే చేయాలి, అక్కడ ఎలా ఉందో కనుక్కోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, మరి మందు బాటిల్ అమ్ముతున్నారో, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారో చూడాలి. ఎంపీగా నిలబడండి. మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు నిలబడితే. నార్మల్ గా ఎంపీ తాలూకు డెఫినేషన్ నాకు తెలియదు సార్. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ నియోజకవర్గం నుంచి. అంటే సార్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానం. ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం అర్హతలు ఉండాలి అని అనుకుంటున్నారు సార్ మీరైతే? అంటే సీఎం పోనీ ఎమ్మెల్యే మీ రేంజ్ దాటిపోయింది నాకు తెలిసి. అంటే సీఎం ఏమన్నా చెప్పారు అంటే సీఎం అవ్వాలి అంటే ఏ అర్హతలు ఉండాలి అని నాకు తెలియదు అనమాట. మంచి చేయాలనే తత్వం ఉంటే చాలు, మనిషికి సహాయం చేయాలనే తత్వం ఉంటే చాలు, మానవత్వం విలువలు ఉంటే చాలు. కేపాల్ గారు ఉన్నారు ఇప్పుడు నార్మల్ గా ప్రజాశాంతి పార్టీ అయి ఉండొచ్చు. అతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తే కదా. అంటే అతనితో పొత్తు పెట్టాలనుకుంటున్నారా? అతనికి నెక్స్ట్ అతని మీద పోటీగా నిల్చోవాలనుకుంటున్నారా? అది చాలా మంది పాల్ గారిని కామెడీకి తీసుకుంటారు. ఆయన ఎంత గొప్పవాడు చాలా మంది తెలియదు. చూడండి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో, ఏం మాట్లాడతారో చూడండి, అబ్జర్వ్ చేయండి. మేబీ ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. తర్వాత విల్ డిస్కస్ ఫర్ ద లాటర్. కేపాల్ గారు కూడా పిఎం అవుదాం అని అనుకుంటున్నారు. ఏమో చెప్పలేం, భగవంతుడు రాసి పెట్టినాడు. మీరు పిఎం అవుదాం అనుకుంటున్నారు. అవును. అంటే మీ ఇద్దరిలో ఒకవేళ అతనికి ఛాన్స్ వస్తే మీరు ఎలా తీసుకుంటారు? ఇచ్చేద్దామండి, తనకి పిఎం చేద్దాం. నాకెందుకండి? ప్రపంచాన్ని మార్చే, శాంతియుతంగా ప్రపంచాన్ని మార్చేస్తాను. మీరైతే ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నారు కదా. నాకే ప్రధానమంత్రి కావాలి, నాకెందుకు సార్ పదవులు? నేను ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చాలి సార్, నా దేశాన్ని మార్చాలి, నా ఆడపడుచులకు అండగా నిలబడాలి. అమ్మ నాన్న వదిలేసిన కొడుకుల్ని రోడ్డు పైన వదిలేయాలి సార్. అమ్మ నాన్నలు దేవాలయాలు ఇంటర్మ్ ఈడియట్ సార్, ఇంటర్మ్ ఈడియట్ సార్. నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది సార్, నాకు కూడా కొంచెం స్కిల్ ఉంది సార్. నేను కూడా ఎంతో కొంత తిరిగాను సార్. నేను కూడా చాలా కష్టాలు పడి వచ్చాను సార్. 2 రూపాయలు శనక్కాయలు ఏరుకున్నాను సార్. 150 రూపాయలు ఎస్టీడీ బూత్లో చేశాను సార్. 500 రూపాయలతో బట్టల షాప్లో గుమస్తాగా చేశాను సార్. 1+9 = 10. 10లో -0 చేసేది నంబర్ నేనే సార్. నంబర్ 1 ఈ ప్రపంచంలో, నంబర్ 1 నేనే. వై నాట్? మీరు హీరో అయితే ఏదైనా ఒక డైలాగ్ ఎలాంటిదైనా ఒకటి చెప్తారు సార్?
నేను ఓటర్ని కాదు బే, సూటర్ని కాల్చి పరుస్తాను నా కొడక. అంటే ఎంత ఓకే మీరు పిఎం అయితే అవుతారు, అంటే దీన్ని విన్న ప్రజలు ఎరుపుగులు అంటారా, అంటే మామూలుగా నేను అడిగి ఏమో సార్, నేనైతే భగవంతుడు సాక్షిగా పరమేశ్వరుడు నాకు కటాక్షం కలిగిస్తున్నాడు. మరి జనాలు ఏమైతే నాకేం తెలుసు సార్, భగవంతుడికి తెలియాలి వాళ్ళు ఏంటనేది. ఓకే డన్. మీడియా వాళ్ళకి మీకు తెలియాలి, Super, highlight నాకేం తెలుసు సార్, పరమేశ్వరుడికి తెలుసు సార్, నాకేం తెలుసు సార్. మనమంతా నిమిత్త మాత్రమే సార్, మనమంతా నిమిత్త మాత్రమే. మీరు ఎరుపుగా అంత మాట అనద్దు కదా. అలాగా అనొద్దు. మీరు అనడానికి మీరెవరు? పరమేశ్వరుడు ఉన్నాడు. ఓకే జడ్జ్మెంట్ చేయడానికి మీరెవరు? అంతే డన్. మీరు జడ్జ్మెంట్ చేస్తున్నారంటే అది మీరే. లేదు పిఎం అంటే నాకు తెలిసి పిచ్చి వద్దులేండి చాలండి సూపర్.